ప్రపంచంలోని అత్యధిక తీరరేఖ కలిగినటువంటి దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశం 7516.6 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కలిగి ఉంది. భారతదేశ ద్వీపకల్ప భూభాగానికి ఇరువైపులా తీర ప్రాంత మైదానాలు విస్తరించి ఉన్నాయి. అవి పశ్చిమ తీర మైదానం, తూర్పు తీర మైదానం. భారతదేశ ప్రధాన భూభాగ తీరరేఖ పొడవు 6100 కిలోమీటర్లు. అంటే లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు కాకుండా ఈ ప్రధాన భూభాగ తీరరేఖ వెంబటి 9 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు తీర సరిహద్దును కలిగి ఉన్నాయి. అవి వరుసగా పడమటి నుంచి తూర్పుకి గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్. ఆయా రాష్ట్రాల తీరరేఖ పొడవును చూద్దాం. రాష్ట్రాలు తీరరేఖ పొడవులు: గుజరాత్ 1054 కిలోమీటర్లు, మహారాష్ట్ర 804 కిలోమీటర్లు, గోవా 101 కిలోమీటరు, కర్ణాటక 288 కిలోమీటర్లు, కేరళ 580 కిలోమీటర్లు, తమిళనాడు 912 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ 972 కిలోమీటర్లు, ఒడిశా 727 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ 400 కిలోమీటర్లు. భారతదేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్ కాగా అత్యల్ప తీరరేఖ కలిగిన రాష్ట్రం గోవా. తీరరేఖ వెంబడి 4 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. అవి అండమాన్ నికోబార్ దీవులు, 2 లక్షద్వీపులు, మహే, కరైకల్, పుదుచ్చేరి, యానాంలను కలిపి పుదుచ్చేరిగా పేర్కొంటాం. డామన్, డియు, దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూలు ఒకప్పుడు వేరువేరు కేంద్రపాలిత ప్రాంతాలు. కానీ 2020 జనవరి 26 నుండి వీటిని రెండింటినీ కలిపి ఒకే కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు. కాబట్టి ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. పశ్చిమ తీర మైదానం. పశ్చిమ తీర మైదానం గుజరాత్లోని కచ్ ప్రాంతం నుండి మొదలుకొని దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి. వీటి వెడల్పు 50 కిలోమీటర్ల నుండి 80 కిలోమీటర్లు. ఉత్తర దక్షిణాలుగా వెడల్పు ఎక్కువగాను, మధ్య తక్కువ వెడల్పుతో ఇవి విస్తరించి ఉన్నాయి. అరేబియా సముద్రం, పశ్చిమ కనుమల మధ్య పశ్చిమ తీర మైదానం విస్తరించి ఉంది. కనుమ అంటే పర్వతాల మధ్య రాకపోకలకు వీలున్న మార్గాలను కనుమ అంటారు. ఉదాహరణకి ఖైబర్ కనుమ, బోలాన్, నాతుల, షిప్కీల, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు భారతదేశంలోని ముఖ్యమైనటువంటి. పశ్చిమ తీర మైదానం కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక లక్షణాలను కలిగి ఉంది. పశ్చిమ తీర మైదానాల వెడల్పు తక్కువ. అరేబియా సముద్రం, పశ్చిమ కనుమల మధ్య పశ్చిమ తీర మైదానం విస్తరించి ఉంది. పశ్చిమ కనుమలు అరేబియా సముద్రానికి చాలా దగ్గరగా ఉండడం వల్ల వెడల్పైన మైదానాలు ఏర్పడలేకపోయాయి. పశ్చిమ తీర మైదానం నిమజ్జనం చెందే మైదానం. అరేబియా జలాలు భూభాగం వైపుకు పురోగమించడం వల్ల అక్కడి మైదానాలు మునిగిపోతున్నాయి. ఉదాహరణకు ద్వాపర యుగంలోని ద్వారకా పట్టణం ఇప్పుడు సముద్ర గర్భంలో ఉంది. ఒకప్పుడు దీవిగా ఉన్న ముంబై పశ్చిమ తీరం ప్రస్తుతం
సముద్ర భూతలంగా మారింది. పశ్చిమ తీర రేఖ రంపపు పళ్ళ వలె అనేక చీలికలను కలిగి ఉంది. అందుకే ఈ తీరం వెంట ఉన్న ఓడరేవులన్నీ సహజసిద్ధ ఓడరేవులు. కాడ్లా, ముంబై, మర్మగోవా, మంగుళూరు, కొచ్చిన్ ఇవన్నీ సహజసిద్ధంగా ఏర్పడిన ఓడరేవులు. పశ్చిమ తీర మైదానం వెంట మనం అనేక పృష్ఠ జలాలను, లాగులను చూడవచ్చు. పడమటి తీర మైదానాల్లో మనం పృష్ఠ జలాలను చూడవచ్చు. ఈ పృష్ఠ జలాలనే ఆంగ్లంలో బ్యాక్ వాటర్స్ అంటారు. ఇవి ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. నదిలో ప్రవాహ వేగం లేకుండా దాదాపుగా నిలకడగా ఉన్న నదీ భాగాన్ని మనం పృష్ఠ జలాలు లేదా బ్యాక్ వాటర్స్గా పిలుస్తాం. పశ్చిమ తీర మైదానాల వెంట మనం లాగూన్లను చూడవచ్చు. ఈ లాగూన్లనే కోస్తా సరస్సులని కూడా పిలుస్తారు. సముద్రం నుంచి వేరైన తీర ప్రాంత ఉప్పు నీటి సరస్సులు ఈ లాగూన్లు. తీరం వెంట ఏర్పడిన పొడవైన ఇసుక, గులకరాళ్ళ గుట్టల వల్ల కానీ, ప్రవాల బిత్తికల వల్ల కానీ సముద్రం నుంచి వేరైన తీర ప్రాంత ఉప్పు నీటి మడుగులనే మనం లాగూన్లుగా పిలవవచ్చు. భారతదేశంలో లాగూన్లను ఎక్కువగా కేరళ రాష్ట్రంలో చూడవచ్చు. ఇప్పుడు తూర్పు తీర మైదానాల గురించి చూద్దాం. ఉత్తరాన హల్దియా నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి. బంగాళాఖాతం, తూర్పు కనుమల మధ్య తూర్పు తీర మైదానం విస్తరించి ఉంది. తూర్పు తీర మైదానం ఒక్కో చోట 100 నుంచి 150 కిలోమీటర్ల వెడల్పుతో ఇవి వ్యాపించి ఉన్నాయి. తూర్పు తీర మైదానం భౌగోళిక లక్షణాలు. తూర్పు తీర మైదానం సాపేక్షంగా పశ్చిమ తీర మైదానంతో పోల్చి చూస్తే ఎక్కువ వెడల్పును కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గోదావరి నదుల మధ్య దీని వెడల్పు మరీ ఎక్కువగా ఉంది. ఇందుకు గల కారణం తూర్పు కనుమలు బంగాళాఖాత తీరరేఖకు దూరంగా ఉండడం. మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదులతో సారవంతమైనటువంటి డెల్టాలు ఈ మైదానంలో ఏర్పడ్డాయి. పశ్చిమ తీర మైదానం నిమజ్జనం చెందే మైదానం అయితే తూర్పు తీర మైదానం ఉద్దితం చెందే మైదానం. అంటే బంగాళాఖాత జలాలు తిరోగమనం చెందడం వల్ల సముద్ర భూతలం పైకి చొచ్చుకొని రావడం వలన ఈ మైదానం విస్తరిస్తోంది. తూర్పు తీరం వెంబటి సముద్ర జలరాశి తిరోగమనం చెంది మునిగి ఉన్న న్యూమూర్ దీవులు బహిర్గతమైనాయి. తూర్పు తీర రేఖ దాదాపు తిన్నగా ఉండడం వల్ల ఈ తీరం వెంట విశాఖపట్నం ఓడరేవు మినహా మిగిలినవన్నీ కృత్రిమ ఓడరేవులే. కలకత్తా, పారాదీప్, విశాఖపట్నం, కాకినాడ, చెన్నై, ట్యూటికోరన్ ఇవి తూర్పు తీరంలో ఉన్నటువంటి ప్రధానమైన ఓడరేవులు. ఒక విశాఖపట్నం ఓడరేవు మినహా మిగిలినవన్నీ కృత్రిమ ఓడరేవులే. భారతదేశ తీరరేఖను వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. గుజరాత్ రాష్ట్ర తీరరేఖను గుజరాత్ తీరమని, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల తీరరేఖను కొంకణ్ తీరమని, కర్ణాటక రాష్ట్ర తీరరేఖను కెనరా తీరమని, కేరళ రాష్ట్ర తీరరేఖను మలబారు తీరమని, తమిళనాడు రాష్ట్ర తీరరేఖను కోరమండల్ తీరమని, ఆంధ్రప్రదేశ్ తీరరేఖను సర్కారు తీరమని, ఒడిశా తీరరేఖను ఉత్కల్ తీరమని, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర తీరరేఖను వంగా తీరము లేదా బెంగాల్ తీరమని పిలుస్తారు.